నువ్వు చెప్పిన మాట అసలు వినవు. డాడీకి చెప్తా పదా. ఏమండి చూడండి, చెప్పిన మాట అస్సలు వినడం లేదు. స్కూల్ కి రిబ్బన్స్ వేస్తానంటే పోనీ వేసుకుని వెళ్తానంటుంది. రిబ్బన్స్ నచ్చలేదు అంటుంది కదా, తనకి నచ్చినట్టు వెళ్ళని. నా బంగారు తల్లి. యూనిఫామ్ అంటేనే ఖచ్చితంగా రిబ్బన్స్ వేసుకోవాలి. అయినా యూనిఫామ్ అంటే పిల్లలందరితో సమానం కదా. అందరూ వేసుకుంటే నా కూతురు వేసుకోవాలని రూల్ ఉందా? అది వేసుకోదు. అందరికంటే నా కూతురు డిఫరెంట్ కదా తల్లి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సరే సరే కానీ స్కూల్ కి టైం అవుతుంది, పదా. బాయ్ డాడీ. బాయ్ తల్లి. డాడీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సార్ కొట్టారు. సార్ కొట్టాడా? అసలు ఎంత ధైర్యం వాడికి నిన్ను కొట్టడానికి? అసలు ఏమైందో కనుక్కోండి. కారణం ఏదైనా కావచ్చు, పిల్లల్ని కొట్టడం ఏంది వాడు? అసలు ఇప్పటిదాకా నా చిట్టి తల్లి నేనే ఒక్క మాట అనలేదు. చూస్తా వాడి సంగతి, చూస్తా వాడు ఆ స్కూల్లో ఎట్లా పని చేస్తాడో చూస్తా నేను. బాబాయ్ ఎక్కడున్నావు? అర్జెంట్గా ఒకసారి ఇంటి దగ్గర రా, పని ఉంది. పద వాడు అంతా చూద్దాం. ఇవాళ వాడో నేను చూసుకోవాలి. ఎక్కండి. నీకు తెలియదు, నువ్వు ఉండు. అరే శోభన్, ఏమైంది? స్కూల్లో టీచరు పాపని కొట్టాడు. వాడి సంగతి ఏందో చూడాలి. పోదాం బాబాయ్. అరే కొంచెం ఆగు, ఎందుకంత ఆవేశం? ఏమైంది చిన్ని? నేను నా ఫ్రెండ్ పర్మిషన్ లేకుండా తన పెన్ తీసుకున్నాను తాతయ్య, అందుకే టీచర్ కొట్టారు. తప్పు కదా, అలా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవడం తప్పు కదా. చూసేవారా శోభన్, పిల్లలు తప్పు లేకుండా ఏ ఉపాధ్యాయుడు ఎప్పుడు శిక్షించడు. అయితే మాత్రం ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పెన్ను కోసం నా కూతుర్ని కొడతాడు వాడు. పెన్ను తీయటం ఈరోజు చిన్న తప్పే కావచ్చు, ఇది ఇలానే వదిలేస్తే అదే రేపు పెద్ద పెద్ద తప్పులకు దారితీస్తుంది. నీ కూతురు 4 అక్షరాలు నేర్చుకుని ప్రయోజకురాలైతే నీకన్నా ముందు సంచోదించేది ఆ ఉపాధ్యాయుడేరా. పిల్లలకి ఇటు తల్లిదండ్రులు భయం లేక అటు ఉపాధ్యాయులు భయం లేక అందుకేరా సమాజం ఇలా తయారవుతుంది. రోజుకో కొత్త నేరమో ఘోరమో వెలుగులోకి వస్తుంది. రే శోభన్, నీ గుండెల మీద చేసుకొని చెప్పురా, నువ్వు ఈ రోజున ఇంత మంచి స్థాయిలో ఉన్నావంటే, ఇంత లక్షలు ఖర్చు పెట్టి నీ పిల్లల్ని ఇంత మంచి స్కూల్లో చదివిస్తున్నావు అంటే దానికి కారణం నీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కాదారా? నన్ను క్షమించు బాబాయ్, నేను తప్పుగా ఆలోచించాను. నా కూతురు మీద ఉన్న ప్రేమ కొద్దీ నేను ఒకప్పుడు విద్యార్థిని అన్న విషయం మర్చిపోయాను. అందుకేరా శోభన్, పెద్దలు అన్నారు తల్లి తండ్రి గురువు దైవం అని. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుడి అపారమైన కృషి ఉంటుంది. ప్రయోజకులైన పిల్లలు ఎగిరే గాలిపటమైతే కంటికి కనిపించని దారమే ఉపాధ్యాయుడు. అంత గొప్ప స్థానంలో ఉన్న గురువుకి ఈరోజు గౌరవ మర్యాదలు భంగం జరుగుతుంది.